పదండి, బయటికి పదండి. హలో సార్, కాలింగ్ బెల్ కూడా కొట్టకుండా ఇలా రావడం ఏంటి? మేం వ్యభిచారం జరిగే చోటికి ఇలాగే వస్తాం. మీరు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. పదండి స్టేషన్ కి. హలో, ఏం మాట్లాడుతున్నారు? వ్యభిచారం ఏంటి, దొరికిపోవడం ఏంటి? నేనెవరో మీకు తెలుసా? ఎందుకు తెలీదు? మీరు ఈవిడ కస్టమర్. ఎక్స్క్యూజ్ మీ, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. అబ్బో, మీరు చేసేది తప్పు కాదు, మేం మాట్లాడేది తప్ప. వీళ్ళని తీసుకురండి అయ్యా. ఓకే సార్. ఏయ్, సార్ నేను చెప్పేది వినండి సార్. బయట ప్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పు వింటారు. ఒక్కసారి వినండి. సార్ 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 ఎస్, ఇది జస్ట్ డ్రీమ్ కాదు, నెక్స్ట్ నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఇక జరగబోయేది ఇదే. అయ్యో, సౌమ్య, నువ్వేంటి ఇక్కడ? ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి సార్, మీకేమీ తెలియనట్టు ఎలా అడుగుతున్నారు సార్ ఈ ప్రశ్నలు? నాకు తెలియకే కదా అడుగుతున్నాను. పదండి, బయటికి పదండి. మీరు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. పదండి స్టేషన్ కి. సార్ నేను చెప్పేది వినండి సార్. బయట ప్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పు వింటారు. ఏయ్, ఒక్కసారి వినండి. సార్ 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 హలో సుమతి, హౌ ఆర్ యూ? మేడం, మీకు ముఖ్యమైన విషయం చెప్దామని కాల్ చేశాను మేడం. ఏంటి సుమతి అది? మేడం, కాసేపట్లో సార్ వాళ్ళని మీడియా ముందుకు తీసుకొస్తున్నారు. ఈ విషయం మీకు చెప్దామని కాల్ చేశాను. మీ నాన్నగారు మా కుటుంబానికి ఆర్థికంగా ఎంతో సాయం చేశారు మేడం. ఆ సాయానికి ప్రతి సాయంగా నేను మీకు ఇవాళ ఏదైనా సహాయం చేయాలని అనుకున్నాను, కానీ చెయ్యలేని పరిస్థితి మేడం. ఇట్స్ ఓకే సుమతి, సమయానికి కాల్ చేసే విషయం చెప్పావు. థ్యాంక్ యూ. ఆ రాత్రి పాపం ఆయన పరిస్థితి బాగాలేదని దర్శన్ గారితో పాటే నేను అదే గదిలో ఉండాల్సి వచ్చింది మేడం. కానీ ఆ సమయంలో సార్ ఎందుకో నాతో కొత్తగా ప్రవర్తించారు. చాలా మిస్బిహేవ్ చేశారు మేడం. మిస్బిహేవ్ చేశారా? అవును మేడం. అది మేడం జరిగింది. మీకు నేను చెప్పేది నమ్మశక్యంగా ఉండకపోవచ్చు,
అందుకే మా మధ్య జరిగిన దానికి ప్రూఫ్ కూడా మీకు పంపిస్తున్నాను. మీరే చూడండి మేడం. దర్శన్ గారు నా పట్ల ఇలా ప్రవర్తిస్తారని నేను ఊహించలేదు మేడం. ఇప్పుడు ఇలా పాడైపోయిన నేను ఇక ముందు శీలం పోగొట్టుకున్న దానిలాగా ఎలా బ్రతకను? నాకు జరిగిన అన్యాయం గురించి బయట ఉన్న మీడియా వాళ్లకు చెప్తే హో, నాకు న్యాయం జరుగుతుందేమోనని నేను అనుకుంటున్నాను మేడం. ఒక మాటగా మీతో చెప్పటం నా బాధ్యతగా నేను చెప్పాను మేడం. ఉంటాను మేడం. సౌమ్య ప్లీజ్ దయచేసి తొందరపడకు. నిజానికి నా భర్త అలాంటి వాడు కాదు. కానీ ఇలా ఎందుకు జరిగిందో జరిగిపోయింది. నువ్వు మాత్రం ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. నీకు దండం పెడతాను. మీరు నాకు దండం పెడితే జరిగింది జరగనట్టు అవుతుందా? పోయిన నా శీలం పోనట్టు అవుతుందా?